హలో నమస్తే అండి. ఈ వీడియోలో మోతిచూర్ లడ్డు చేస్తున్నా. బయటకు వెళ్ళి షాపుల దగ్గర తెచ్చుకునే పని ఏమీ లేకుండా మనమే ఇంట్లోనే చేసేయచ్చు ఈజీగా. స్వీట్ షాపుల్లోనూ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. సాఫ్ట్గా చాలా బాగుంది. ఎలా చేయాలో చూడండి. గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా గడ్డలు ఏమీ లేకుండా కలుపుకోవాలి శనగపిండి అంతా. బూందీ గట్టి కూడా అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉండాలి. పిండి లూజ్గా ఉంటే ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి. కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత. బాగా వేడిగా ఉండాలి. మీ గంటతో చేస్తున్నా. బూందీ గరిటె ఏం అవసరం లేకుండా. నూనె బాగా వేడిగా ఉండాలి. అప్పుడు బూందీ పొంగుతాయి. ఇది బాగా కలర్ ఏం చేంజ్ అవ్వని అవసరం లేదు. ఒక్క నిమిషం ఉంచితే సరిపోద్ది. ఇలా అయిన తర్వాత తీసేసుకుంటామే. ఒక్కోసారి వేస్తున్నా. కలర్లో ఉండాలి. ఎక్కువగా మాడిపోయినాయి అంటే బాగోదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా పట్టుకోండి. ఒకసారి తిప్పారంటే సరిపోద్ది. ఎక్కువగా మిక్సీ పట్టన అవసరం లేదు. ఈ విధంగా బరగ్గా ఉండాలి. పట్టి పక్కన పెట్టేసి కళాయి పెట్టుకొని పాకం పట్టుకోవటానికి ఒక కప్పు పంచదార వేసాను. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార. అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు పంచదార కరిగితే సరిపోద్ది. కొంచెం జిగురుగా వచ్చిందంటే ఈ విధంగా సరిపోద్ది. పాకం ఏమి రానవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న బూందీ వేసుకోవాలి. వేసి మంట మీడియంలో పెట్టుకొని ఒకసారి కొంచెం కలుపుకోవాలి. పాకంలో ఉడకాలి ఇది బూందీ. ఇందులో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసాను. వేసి కొంచెం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసా. ఎలచి పొడి వేసుకోండి. నేను వేసాను, అది మిస్ అయిపోయింది. ఇలా కలుపుకొని ఇంకా ఆపేసేయటమే. ఇది ఆరపెట్టుకోవాలి లడ్డూలు చుట్టుకోవటానికి. ఇలా ఆరిన తర్వాత లడ్డూలు చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంది. నేను ట్రై చేసి తర్వాతే మీకు చెప్తున్నాను. చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఎక్కువ కష్టపడకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవటమే. వీటి మీద సన్నగా కట్ చేశాను జీడిపప్పు, బాదం పప్పు. గార్నిషింగ్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ రౌండ్గా చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చాయో.